హలో అండి. చిన్నపిల్లలు చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. న్యూ బోర్న్ బేబీ నుంచి కూడా. సో, వాళ్ళందరికీ ఈ చిట్కా అయితే చెప్తున్నాను. కడుపులో ఉన్న గ్యాస్ గానీ, సరిగ్గా అరగకపోవడం గానీ, పాలు కక్కుతుంటారు అది గానీ, బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది అది గానీ, మొత్తం స్టమక్ అంతా క్లీన్ చేయడానికి అండ్ ఇంకోటి స్టమక్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించడానికి ఇదైతే మంచి చిట్కా అండి. ఫస్ట్ అయితే కొంచెం వాముని తీసుకొని మంచిగా వేపుకోవాలనమాట. ఎందుకు వేపుకోవాలి అంటే వాములో ఉన్నటువంటి ఘాటు అంతా కూడా పోవాలనమాట. పోయేదాకా కూడా వేయించుకోవాలి. నేనైతే బాగా వేయించేసాను. మీరు అంతలా వేయించకపోయినా నో ప్రాబ్లమ్ ఏం కాదు. తర్వాత వేయించుకున్న తర్వాత పక్కకి ఒక రాయి మీద తీసుకొని దాన్ని మంచిగా దంచుకున్నాను. దంచుకున్న తర్వాత ఇలా వచ్చింది. దాని తర్వాత దానిలోని ఒక హాఫ్ గ్లాస్ అంటే టీ గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత వడగట్టుకున్నాను. వడగట్టుకున్న నీళ్ళని ఏం చేయాలి అంటే తల్లిపాలు ఉంటాయి కదా! మన తల్లిపాలు ఒక దాంట్లో తీసుకున్నాననమాట. ఏమంటారు ఉగ్గు పోస్తాం కదా! దానిలోకి శంఖంలోకి తీసుకున్నాను. శంఖంలోకి తీసుకున్న తర్వాత ఆ తల్లి పాలల్లోని మనం ఇందాకడ వడకట్టుకున్నది ఏదైతే ఉందో దాన్ని కలిపేసి బేబీకి పట్టించాలి. పట్టించిన తర్వాత వెంటనే మోషన్‌కి వెళ్తారు. మంచిగా అన్నీ సెట్ అయిపోతాయి. సో, ఈ చిట్కా గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.